నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. వైఎస్ఆర్‌సీపీలో మాజీ ఎమ్మెల్యేల రాజీనామాలు చూస్తూనే ఉన్నాం. మరి షాకింగ్‌గా నిన్న ఒక్క రోజులోనే ఇద్దరు రాజీనామా చేశారు. ప్రస్తుతం ఈ విషయం మీదనే మాట్లాడతాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. సార్, ఎందుకని వైఎస్ఆర్‌సీపీకి అందరు రామ్ రామ్ చెప్పేస్తున్నారు? దూరం దూరం అనని వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నారు. అంటే వీళ్ళందరి పయనం ఎటువైపు ఉండబోతోంది? భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్, అలాగే అవంతి శ్రీనివాస్ ఇద్దరు ఒకే రోజు రాజీనామా చేయడంతో షాకింగ్‌గా. దీన్ని ఎలా చూడాలి? ఈ జగన్మోహన్ రెడ్డి ఇవాళ నాన్ సీరియస్‌నెస్. ఆయన రాజకీయాల్లో సీరియస్‌నెస్ లేదు. అతనికి పరిపాలన అలాగే చేశాడు. ప్రతిపక్షంలోనూ అలాగే బిహేవ్ చేస్తున్నాడు. ఇప్పుడు ఈయన్ని నమ్ముకుంటే ఇంక మన భవిష్యత్తు అంధకారం. ఈ వరుస ఈ రాజీనామాలు గత 6 నెలలుగా మనం చూస్తున్నట్లయితే మనకి గతంలో అంబేద్కర్ కాంగ్రెస్ పార్టీని ఒకే మాట అనేవాడు. హుహు. ఏమన్నారు? తగలబడుతున్న లక్క ఇల్లు కాంగ్రెస్ అన్నాడు. హుహు. ఇప్పుడు మనకది వైఎస్ఆర్ కాంగ్రెస్‌కి వర్తిస్తుంది. ఏది? తగలబడుతున్న లక్క ఇల్లులాగా. అంటే అసలు ఎలా ఇది అగ్గి రాజుకుంది? ఎందుకింత దూకేస్తున్నారు? అందులో ఉంటే కాలిపోతాం హ్మ్. అన్నట్టుగా దూకేస్తున్న పరిస్థితి. నిన్న ఒక్కరోజే మరి మాజీ మంత్రి అతను. ఎవరు? అవంతి శ్రీనివాసరావు. నీకు 2, 3 సార్లు అసెంబ్లీకి గెలిచాడు, పార్లమెంట్‌కి గెలిచాడు. అతను అసల రాజీనామా చేసేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు గ్రంథి శ్రీనివాస్ జెయింట్ కిల్లర్. ఏది? భీమవరంలో పవన్ కళ్యాణ్‌ని పొడిచాడు. అసలు యాక్చువల్‌గా జెయింట్ కిల్లర్ అంటే నీకు అతనికి ఎంతో ఇది ఉంటుంది. హీరో వర్షిప్. హ్మ్. అతనికి అసలు మినిస్ట్రీ ఇవ్వాలి. కనీసం జగన్మోహన్ రెడ్డి అతనికి ఏమాత్రం ప్రయారిటీ ఇవ్వకపోవడం, ఇవాళ అతని అసంతృప్తి, అసహనం, ఈ రాజీనామా. హ్మ్. మనం చూస్తున్నాం. అవంతి శ్రీనివాస్ గాని, గ్రంథి శ్రీనివాస్ గాని వెళ్తూ ఏం చెప్పారు? ఒకటే మాట. నాయకులకి అక్కడ ఫ్యూచర్ లేదు, కార్యకర్తలకు ఫ్యూచర్ లేదు. వాలంటీర్లను ముందు పెట్టుకొని రాజకీయం చేశాడు. హ్మ్. అంటే బ్లేమ్ వాళ్ళు కూడా వాలంటీర్ల మీద ఏశారంటే జగన్మోహన్ రెడ్డి నేల విడిచి సాము చేశాడు. ఓకే. ఏది? అటు ముఖ్యమంత్రిగా కార్యకర్తలను పట్టించుకోలేదు. నాయకులకి జగన్మోహన్ రెడ్డికి మధ్య అగాధం. అసలు వాళ్ళకి అపాయింట్మెంట్సే ఇవ్వంటే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇతను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ ఇంటి గేటు దాటి లోపలికెళ్ళే పరిస్థితి లేదు. అవును. మనం చూసాం చిరంజీవి, రాజమౌళి ఇలాంటి వాళ్ళను కూడా మెయిన్ గేట్ బయటే వెహికల్స్ వదిలేసి నడిచి రమ్మనడం. హ్మ్. అంటే ప్రజల్లో లేడు జగన్మోహన్ రెడ్డి. కనీసం పార్టీ కార్యకర్తల్లో, నాయకుల్లో కూడా లేకపోవడం. ఎన్నికలకు ముందు రాజీనామాలే. ఎన్నికల తర్వాత 6 నెలలకి రాజీనామాలు ఆగట్ల లేదంటే ఇంక ఇది గాల్లో దీపం. ఓకే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్కనే షర్మిల ఉంది. ఉఫ్ అని ఊదేయటానికి. హ్మ్. రెడీగా ఎదురెదురు చూస్తోంది ఎప్పుడు ఊదేద్దామా అని. అంటే ఇవాళ అతను ఎందుకింత క్రెడిబిలిటీ క్రైసిస్‌లో పడ్డాడు? అటు పరపతి కోల్పోయాడు. హ్మ్. ప్రజల్లో పరపతి కోల్పోయాడు. కుటుంబంలో పరపతి కోల్పోయాడు. అటు తల్లి, చెల్లి ఇద్దరిని మరి కేసులేసేశాడు. ఇప్పుడు ఇలా పార్టీలో ఒక్కొక్కరు రావడం కూడా. అంటే నీకు ఇంకా నమ్మకం ఎక్కడుంటుంది? ఇప్పుడు అటు ప్రజల్లో నమ్మకం కోల్పోయాడు. ఇటు కార్యకర్తల్లో విశ్వాసాన్ని కోల్పోయాడు. అటు నమ్మకము, విశ్వాసం 2 కోల్పోయిన అతను ఇంక నాయకుడిగా పార్టీని ఏమి నడపగలడు? హ్మ్. ఇప్పుడు తల్లి మీద మీరు కేసేయడం ఏంటి? విజయమ్మ మీద. షర్మిల మీద కేసేయడం. షర్మిల ఆస్తులు ఇతను మొత్తం వేసుకున్నాడని జనంలో బలంగా వెళ్ళిపోయింది కదా! హ్మ్. ఇప్పుడు తల్లి కన్నీళ్ళు, ఇవాళ చెల్లెళ్ళ శాపాలు, ఇవాళ జగన్మోహన్ రెడ్డికి ఈ పరిస్థితి. మనం ఇందాక అనుకున్నాం ఏంటి? ఎన్నికలకు ముందు రాజీనామాలని. అవును. అరే! ఎంపీలంతా రాజీనామా చేసేసారు. కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్, బీసీ డాక్టర్ సంజీవ్ కుమార్ అతను ఒకటే మాట అన్నాడు. నేను ఎంపీగా ఆయనకి నన్ను ఒకేసారి అపాయింట్మెంట్ ఇచ్చాడన్నాడు. ఓకే. 5 ఏళ్ళు ఎంపీగా ఉంటే అతనికి ఒక్కసారి ఒక్కసారి. అపాయింట్మెంట్ ఇచ్చేది. సంజీవ్ కుమార్ కాదు. ఇప్పుడు వల్లభనేని బాలశౌరి ఏంటి? రేవంత్ రెడ్డి వీళ్ళంతా ఎంపీలుగా ఉంటూ రేవంత్ రెడ్డి సీఎం అయితే హ్మ్. సాటి ఎంపీలందరికీ అతను డిన్నర్ ఇస్తే దానికి వెళ్ళాడని బీఫామ్ రేవంత్ దగ్గర తీసుకో అంటే ఎట్లుంటుంది? బాలశౌరి గతంలో ఎంపీగా చేశాడు. మీ నాన్నతో కలిసి పనిచేశాడు. మనస్తాపం.
ఏంటి ఇవాళ వీళ్ళంతా కూడా జగన్ మీద విరక్తి పుట్టిందనమాట. ఏంటి ఈరోజు బాలశౌరి వాళ్ళ జనసేనలో జరిగిపోయాడు, ఎంపీగా గెలిచాడు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇతనే అతనికి రాజ్యసభ సీట్ ఇచ్చాడు. సీఎంగా జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్తే ప్రభాకర్ రెడ్డి దుబాయ్ వెళ్ళిపోయాడు. సీఎం గారు వస్తున్నారు, మీ ఇంట్లోనే దిగుతారంట అంటే నేను లేని దుబాయ్లో ఉన్నాడని చెప్పాడంటే ఒక అతనే కాదు, మాగుంట శ్రీనివాసులు రెడ్డిని ఎంత అవమానించాడమ్మా. మాగుంట శ్రీనివాసులు రెడ్డి అదేంటి సుందర, మాగుంట సుబ్బిరామిరెడ్డి, పద్మావతమ్మ, ఆ కుటుంబం దాని ఇంపాక్ట్ అటు ప్రకాశం జిల్లా ఇటు నెల్లూరు జిల్లా 2 జిల్లాల్లో సుదీర్ఘ రాజకీయం, వాళ్ళ ఏడు పొందని కుటుంబం ఉండదు. చదువులకు కానీ పెళ్ళిళ్ళకు కానీ అంత దాన ధర్మాలు చేసినటువంటి వాళ్ళు సీఎంగా జగన్మోహన్ రెడ్డి పార్లమెంట్కి వెళ్తే ఆ మెట్లు దగ్గర అందరూ ఎంపీలు నుంచుని మాగుంట శ్రీనివాసులు విష్ చేశాడు. కనీసం ప్రతి అభివాదం చేయకుండా తలముఖం అటు తిప్పుకొని పైకెక్కేశాడు. సో అవన్నీ ఇంకా భరించలేక ఒక్కొక్కళ్ళుగా జగన్కి దూరమైన వాళ్ళంతా బాగుపడ్డారు. మాగుంట శ్రీనివాసులు రెడ్డి వాళ్ళ ఎంపీగా గెలిచాడు, బాలసోర్ ఎంపీగా గెలిచాడు, ఆదిమూలం ఎమ్మెల్యేగా గెలిచాడు. అతను జైరాం, గుమ్మనూరు జైరాం మంత్రి పదవి కూడా వదిలిపారేశాడు. నువ్వు వద్దు, నీ మంత్రి పదవి వద్దు అని రాజీనామా చేసేసి వెళ్ళిపోయాడంటే ఇవాళ అతను ఎమ్మెల్యేకి గెలిచాడు మళ్ళా. అంటే జగన్ని వదిలేసిన వాళ్ళు బాగుపడ్డారు, జగన్తో కలిసి నడిచిన వాళ్ళు నట్టేట మునిగారు. అందుకే ఇప్పుడు అవంతి శ్రీనివాస్ లేకపోతే గ్రంథి శ్రీనివాస్ వీళ్ళంతా రాజీనామాలు. ధర్మాన ప్రసాదరావు ఎలాంటి నాయకుడమ్మా, రాజశేఖర రెడ్డి క్యాబినెట్లో పనిచేశాడు, మరి కిరణ్ రోసయ్య అంతమంది క్యాబినెట్లో పనిచేశాడే, జగన్ క్యాబినెట్లో అంత సుదీర్ఘ రాజకీయ జీవితం ఉన్నాడు. ప్రత్యక్ష రాజకీయాలు గుడ్ బై చెప్పారేశాడు. ఆళ్ల నాని డిప్యూటీ సీఎం నీ క్యాబినెట్లో, జిల్లా పార్టీ అధ్యక్షుడు రాజీనామా చేసి పారేశాడు. ప్రత్యక్ష రాజకీయాలు గుడ్ బై అన్నాడు. నిన్న పోయి చంద్రబాబుని కలిసినట్టున్నాడు. అంటే అసలు జగన్ని నమ్ముకుంటే ఇంకా మనకి భవిష్యత్తు లేదు. అంటే తండ్రి చనిపోయాక జగన్ కి సపోర్ట్ ఇద్దాము అని అంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా ఇంకా మా వల్ల కాదు అని చెప్పేసి వెళ్ళిపోయే స్థితికి వచ్చేసారనమాట. అంతే కదా. ఇప్పుడు అఖిలార్ రోసయ్య, మద్దాలి గిరి, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఎంపీలు వీళ్ళందరూ వెళ్ళిపోతున్నారంటే ఏంటి, సురక్షిత గమ్యస్థానాలు వెతుక్కుంటున్నారు. వీళ్ళందరికీ జనసేన ఇవాళ సురక్షిత గమ్యస్థానంగా మారింది. సీట్లు ఖాళీ ఉన్నాయి. తెలుగుదేశం మరి బస్సు నిండిపోయింది, ఇక్కడ సీట్లు ఖాళీ లేవు అనుకుంటా. అందరికీ చక్కగా అక్కడ బెర్త్ దొరుకుతోంది, వెళ్ళిపోతున్న పరిస్థితుల్లో ఇవాళ జగన్ అదే అనుకున్నది మనం, క్రెడిబిలిటీ క్రైసిస్గా. నువ్వు శాసనసభకి మరి వెళ్ళకపోవటం ఎలా చూడాలా అంటే అతని నాన్ సీరియస్నెస్ గురించి మనం మాట్లాడుతున్నాం. ప్రతిపక్షంగా నువ్వు అసెంబ్లీకి వెళ్ళకపోవటం పెద్ద బ్లండర్. నువ్వు పోరాటం చేయాల్సింది ఎక్కడ, అసెంబ్లీలో పోరాటం చేయాల్సినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు అసెంబ్లీ వదిలేసి ఏం చేస్తాడు? సో ప్రజలు ఆయన తీరుని బట్టి అలసిపోయి విసుగొచ్చేసి ప్రజలే కాదు ఇటు ఆయన పార్టీలో సభ్యులు కూడా ఒక్కొక్కరు విడిపోవడానికి కారణం ఆయన ప్రవర్తన, ఆయన అన్ని రోజులు ఉన్న క్రమంలో ఆయన పాలించిన విధానం, ఇలా అన్ని కలిసి ఇప్పుడు ఇవన్నీ చూస్తున్నామని చెప్పొచ్చు. అంటే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అహంభావమే, ముఖ్యమంత్రిగా ఓడిపోయి దిగిపోయిన తర్వాత కూడా ఆ అహంభావాన్ని వదలకపోవటం అంటే అప్పుడు జనంలో లేడు, ఇప్పుడు జనంలో లేకుండా తాడేపల్లి యలహంక, యలహంక తాడేపల్లి షట్లింగ్.